ఇక తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఉదయం నుంచే ప్రచారం ప్రారంభించారు. డీఎంకేకు మిత్రపక్షం కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ కోసం ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత 22 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేశామని ఆయన మొత్తం జాబితా వినిపించారు. సుమారు 1 లక్ష వినతి పత్రాలను ముఖ్యమంత్రితో ముఖాముఖిలో స్వీకరించి వాటిని పరిష్కరించామన్నారు. సుమారు 16 లక్షల మంది ప్రజలకు హెల్త్ కేర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ద్వారా లబ్ధి పొందారన్నారు. సుమారు 9,000 మంది చిన్నపిల్లలు అల్పాహారం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక ఈరోడ్ మున్సిపాలిటీలో తాము అధికారంలోకి వచ్చిన 2020 నుంచి ఇప్పటి వరకు 1,561 ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఏఐడిఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ ఏర్పాడి కె పళనిస్వామి కేఎస్ తన్నీరసు కోసం ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రం కోసం డీఎంకే చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా ఈరోడ్ కోసం ఎలాంటి పనులు చేయలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దామన్నారు. అతిపెద్ద మంచినీటి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామన్నారు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. కాగా ఈరోడ్ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ తిరుమహా ఇవారి మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. కౌంటింగ్ మార్చి 2వ తేదీన జరగనుంది.